నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉదంతం కొంతమంది రాజకీయ నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వాన్ని కూడా అది తీవ్రంగా ఇరుకుని పెడుతుంది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని తిరస్కరించినట్టుగా హోంశాఖ చెబుతున్నప్పటికీ ఎవరి అనుమతితో లేదా ఎవరి ఒత్తిడితో రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ లభించింది. తర్వాత ఆయన తన ప్రియురాలు అరుణతో కలిసి జరిపినటువంటి సరస సల్లాపాలు, ఆ వీడియోలు కూడా మొత్తం దుమారం లేపాయి. చివరికి ఆమె బెదిరింపులకు దిగినటువంటి కొందరిని బెదిరించిందనేటువంటి కేసులో ఆమె కూడా అరెస్ట్ అయింది. కానీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వకపోయినా బయటికి ఎలా వచ్చారు, దీనికి కారకులు ఎవరు, దీని చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీని కొంత కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ పేరోల్స్కి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్క్యులరు, దీనిలో చాలా క్లియర్గా ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సైటెడ్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై రిజెక్ట్ ద ప్రపోజల్ టు గ్రాంట్ 30 days పేరోల్ టు అవిలేలి శ్రీకాంత్ సన్ ఆఫ్ మునిరత్నం కన్విక్ట్ ప్రిజనర్ 1435 Central Prison Nellore, as he is not eligible for payroll as per rule number 23 in the GO first cited. అంటే ఇక్కడ చెప్పినటువంటి GO ప్రకారం ఆయనకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పని చాలా క్లియర్గా జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ కిషోర్ కుమార్, ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు ఈజ్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ద సేమ్ టు ద కన్విక్ట్ ప్రిజనర్ అకార్డింగ్లీ. అంటే ప్రభుత్వం స్థాయిలో సెక్రటరీ స్థాయి నుంచి మనం చెప్తాం కదా, సెక్రటేరియట్లో జరిగేటువంటి అనుమతుల నిరాకరణ అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఈ లెటర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అతను పేరోల్కి అర్హుడు కాడు నిబంధనల ప్రకారం జైళ్ల శాఖ అధికారులకి తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి. 2025 16/7/2025 డేట్తో సహా ఉంది. కానీ అవిలేలి శ్రీకాంత్కి పేరోల్ ఎలా ఇచ్చారు, తర్వాత ఇంకొక డాక్యుమెంట్ కూడా బయట వైరల్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పేరు మీద ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఇది మళ్ళీ ఈ డాక్యుమెంట్ దానికి డిఫరెంట్గా ఉంది. ఇది ఖైదీలు కేంద్ర కారాగారం నెల్లూరు జిల్లా అలివేలి శ్రీకాంత్ సన్ ఆఫ్ మునిరత్నం ఖైదీ పేరోలుపై 30 రోజుల విడుదల మంజూరు ఉత్తర్వులు జారీ చేయడమైంది. ఇది 30వ తేదీ వచ్చింది, 30/7/2025 వచ్చింది. ఇందాక రిజెక్ట్ చేసినటువంటి ఆర్డర్ ఏమో 16/7/2025. అంటే ఈ 15 రోజుల్లో ఏం జరిగింది, మళ్ళీ ఆయనకి పేరోల్ అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ ఫ్యాక్టర్గా మారింది. శ్రీకాంత్ నంబర్ 1435 కేంద్ర కారాగారం ఉంచి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవటకు నెల కాలం వరకు నిలిపివేయాలని దరఖాస్తు ఆయన దరఖాస్తు చేశారు. కాబట్టి పైన పేర్కొన్న ఖైదీ రాష్ట్రం విస్తరించిన చట్టాల ప్రకారం విధించబడి, అందుచేత 2023 భారతీయ నాగరిక శిక్ష అంటే BNSS నుంచి దానిలో లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర కారాగారం నెల్లూరు PSSR నెల్లూరు SPSR నెల్లూరు జిల్లాలో ఉంచిన అలివేలి శ్రీకాంత్ మునిరత్నంని జీవిత విధించిన ఖైదీకి విధించిన ఖైదు శిక్షని కింది షరతులకు అందుకు ఖైదీ అంగీకారానికి లోబడి విడుదల తేదీ 30 రోజుల వరకు విడుదల తేదీ అంటే ఈ తేదీ అవుతుంది. అక్కడి నుంచి 30 రోజుల వరకు నిలిపివేస్తూ నిర్ణయాలు తీసుకున్నాను అనమాట. మళ్ళీ దానికి కొన్ని కండిషన్స్ పెట్టి సహజంగా డిఫాల్ట్ కండిషన్స్ అంటారు కదా, ఖైదీ పార్టీ రాజకీయాల్లో చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఇందులో ఖైదీ కారణాలను పురస్కరించుకొని పేరోల్పై విడుదల ఏ కారణాలను పురస్కరించుకొని పేరోల్పై ఇచ్చారో వాటిపైన మాత్రమే ఉండాలి. పోలీసులు ఆ ఖైదీని నిర్బంధించి వెంటనే జైలుకు పంపాలి అసత్యమైనవి అయితే కనుక ఆయన చెప్పినటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారు. ఖైదీలు పేరోల్పై విడుదలైన కాలంలో నరసింగరావుపేట గూడూరు టౌన్ తిరుపతి జిల్లాలో తన సొంత నివాసంలో మాత్రమే నివసించాలి. ఆ ప్రాంతంపై అధికారిక పరిధి గల పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేనిదే ఆ ప్రాంతం హద్దులను దాటి వెళ్ళకూడదు. లేని ఎడల పైన పేర్కొన్న ఖైదీని భారతీయ న్యాయ సంహిత ప్రకారం మళ్ళీ ఖైదీగా పరిగణించబడతారు. ఖైదీలు పేరోలు కాలంలో ప్రతిరోజు గ్రామ రెవెన్యూ అధికారి ఎదుట హాజరై ఆయన సమక్షంలో ప్రతిరోజు హాజరైనట్టు నిదర్శనంగా నిర్ణీత నమూనాలో సంతకం చేయాలి లేదా బొటనవేలు ముద్ర వేయాలి. సో తత్కాలంలో అమల్లో ఉన్న ఏ శాసనం కిందనైనా శిక్షించదగు నేరాన్ని మళ్ళీ చేయకూడదు. పేరు మోసిన చెడు నడవడిక కలిగిన ఖైదీలతో సంబంధం పెట్టుకోకూడదు. అలానే ఖైదీ పార్టీ రాజకీయాల్లో పాల్గొనకూడదు. ఎట్టి రాజకీయ ప్రచారాన్ని చేయకూడదు. ఇవన్నీ
డిఫాల్ట్ కండిషన్స్ ఇవన్నీ పెట్టి ఫైనల్గా ఆయనకి పేరోల్ అయితే ఇచ్చారు. పేరోల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది రిలీజ్ చేసింది కూడా కుమార్ విశ్వజిత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పేరు మీద రిలీజ్ అయింది. సో మొత్తం మీద 16వ తేదీన ఎలా రిజెక్ట్ అయింది, ఈ 15 రోజుల్లో ఏం జరిగింది, ఈ విషయంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాళ్ళే. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ పేరు వినిపిస్తుంది. అలానే మరొక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ఆయన పేరు వినిపిస్తుంది. అఫీషియల్గా వాళ్ళ నుంచి ఎలాంటి వర్షం రాకపోయినా పార్టీ కూడా వాళ్ళ వ్యవహార శైలిపైన సీరియస్గా ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కానీ పరస్పరం 15 రోజుల్లో భిన్నమైనటువంటి ఆదేశాలు ఏ విధంగా రిలీజ్ అయ్యాయి, కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఒక అంశం పైన నియంత్రణ కానీ నిర్దిష్టమైనటువంటి అవగాహన కానీ లేకుండా ఇలాంటి ఖైదీలు ఎలా విడుదలవుతున్నారు అనేది మాత్రం ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కారకులు ఎవరు, దీని వెనక సూత్రధారులు ఎవరు తేల్చే పనిలో ఉందని చెప్తున్నారు. సో క్లారిటీ ఎన్ని రోజుల్లో వస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.